దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్వాంధులు దేవుని ఉగ్రత పాలవుతారు. దేవుని బిడ్డగా గర్వం, అహంకారం నీలో ఉన్నాయంటే అది నాశనానికే కారణమవుతుంది. ఇశ్రాయేల్ జనాంగం ఎంతో బలవంతులుగా ఉండేవారు. వారు యుద్ధం చేస్తే ఎవ్వరూ వారి ఎదుట నిలవలేకపోయేవారు. కానీ వారు తమ బలము చూసుకొని విర్రవీగి దేవునికి అవిధేయతగా జీవిస్తే దేవుడు వాళ్ళ మీదకి శత్రువులను లేపేవాడు. వారిని అణగత్రొక్కి యుద్ధంలో ఓడించేవాడు. మళ్ళీ ఇశ్రాయేలు దేవుని వేడుకునేవారు. అదే రీతిగా దేవుని బిడ్డగా బలాన్ని చూసి గర్వించే వారికి దేవుడు ఆ బలాన్ని భంగపరిచి ఆకాశం ఇనుము వలె భూమి ఇత్తడి వలె చేసి నీకున్న బలమంతా ఉడికిపోయేలా చేస్తాడు. ఆహారం లేకుండా చేసి వారిని ఏడంతలుగా బాధిస్తాడు. కనుక బలముందని భంగపడక దేవుడే నా బలం, నా కోట, నా అండ అని దేవుడిని స్తుతించడం మంచిది. ధనమును చూసి గర్వించే వారికి దరిద్రత వస్తుంది. నిశ్చయముగా నీ ధనము రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. ఎందుకంటే హిజ్కియా రోగి ఉన్నప్పుడు బబులోను దేశము నుండి 2 మనుషులు రాగా వారికి తన ఇల్లుని, తన సామాగ్రిని, బంగారాన్ని, వెండిని, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలలను, తన పదార్థంలో సమస్తమును వారికి చూపించి ఉన్నాడు. కాబట్టి ప్రవక్త అయిన యెషయాను దేవుడు హిజ్కియా వద్దకు పంపించి సెలవిచ్చిన మాట ఏంటంటే, హిజ్కియా, నీకున్న సమస్తము బబులోను దేశమునకు కొనిపోబడుతుంది. అంతేకాదు నీ సంతానము కూడా వారు తీసుకువెళ్ళి నపుంసకులుగా చేయబడతారని చెప్తున్నాడు. దేవుని బిడ్డగా నీకున్న ధనమును చూసి దగా పడడం కంటే నాకున్న సుఖ సంపద, ఈ దీవెన దేవుడు దయచేశాడని దేవుణ్ణి స్తుతించడం మంచిది. దేవుడిచ్చిన జ్ఞానంతో నడిచేవారికి మంచి జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళ సొంత స్వనీతి వలన నడిచేవారు త్రుట్టిల్లిపోతారు. ఎందుకంటే పరిసయ్యుడిని, సుంకరిని చూస్తే పరిసయ్యుడు నేను శూరులుగాను, అన్యాయస్తులుగాను, వ్యభిచారులుగాను, ఈ సుంకరిగాను అసలా లేను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10 వంతు ఇస్తున్నానని తనకు తానే పొగుడుకుంటూ దేవుడికి ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు తన కన్నులు ఎదుటికైనను ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపిన నన్ను కరుణించమని దేవుడిని వేడుకుంటున్నాడు. కాబట్టి పరిసయ్యుడి కంటే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తన సొంత స్వనీతి మీద ఆధారపడి ఇచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుని మీద ఆధారపడి తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కనుక మన స్వనీతిని నమ్ముకొని తూలిపడే కంటే బుద్ధి, జ్ఞానం దేవుడిచ్చిన దానం అని దేవుని చెంతకు చేరి స్తుతించడం మంచిది. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. గర్వాంధులు అపవాది బిడ్డలు. ఎందుకంటే అపవాది కూడా దేవుని మీద హెచ్చించుకొని సాతానుగా మారింది, అణగదొరక్కబడింది. అలాగే హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని ఉపన్యాసం చేస్తుండగా అక్కడ జనులందరూ ఇది దైవస్వరమే గాని మానవస్వరం కాదని కేకలు వేశారు. అప్పుడు హేరోదు తన్ను తాను ఇచ్చించుకొని దేవుడిని మహిమపరచకుండా గర్వించాడు. కాబట్టి ప్రభు దూత హేరోదుని మెత్తినందున పురుగులు పడి ప్రాణం విడిచాడు. లవదీకులో ఉన్న సంఘమును గూర్చి దేవుడు ఇలా చెప్తున్నాడు, నీవు చల్లగా అయినను లేవు, ఎచ్చగా అయినను లేవు, నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నుండి ఉమ్మి వేస్తాను. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యందు భయం లేకుండా గర్వించేవారు నాశనమైపోతారు. లోకులు చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి వారిని దేవుడే శిక్షించబోతున్నాడు. అహంకారంగా అతిశయించే వారిని, గర్వించే వారిని దేవుడే అణిచివేస్తాడు. కనుక గర్వాంధులై నాశనమయ్యే కంటే దేవుని మాట ప్రకారం జీవించి ఆనందించడం ఎంతో మేలు కదా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.